వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. చాలామంది అభ్యర్థులు ఆఫీస్కి కానీ పర్సనల్గా నాకు కానీ కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ రూపంలో చాలామంది అభ్యర్థులు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తాయా, టైం పడుతుందా, లేదంటే మేము ఏదైనా స్కూళ్ళలో లేకపోతే ఇంకెక్కడైనా వేరే జాబ్ ఏదైనా చూసుకోవాలని చాలామంది అభ్యర్థులు మాకు కాల్ చేస్తున్నారు. వీరందరికీ నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ 100కు 100% వస్తాయి. అవి మనం ఎమ్మటే ఈ టైంకు ఈ నెలల్లో వస్తాయని మనం చెప్పలేము. నోటిఫికేషన్లు వస్తాయి, 100కు 100% వచ్చేటువంటి అవకాశం ఉంది. గురుకులాలలో మొదటి నుంచి నేను చెప్పినట్టే గురుకులాలలో సుమారుగా అధికారులు కూడా చాలామంది మన అభ్యర్థులు వెళ్తే చెప్పడం జరిగింది. సుమారుగా 5,000 వరకు ఖాళీలు ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలలో గురుకులాలలో 5,000 ఖాళీలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నా. అంతకు మించి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోడల్ స్కూల్స్లో 1,500 వరకు ఖాళీలు ఉన్నాయి. బిఎడ్ అభ్యర్థులకు ఈ 6,500 ఇవి మోడల్ స్కూల్స్లో కావచ్చు అండ్ గురుకులాలలోనే బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డిఎస్సి ద్వారా చాలా తక్కువ మొత్తంలో మనకు పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన స్టూడెంట్స్ విద్యాశాఖ అధికారులని కలిసినప్పుడు ప్రమోషన్స్ అయిపోతే ఆ లెక్కలు వాటిని బట్టి కనీసం 4-5 వేల ఖాళీలు వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు మన స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. సో అలా చూసుకున్న ఒక 4,000, 5,000, 6,000 ఏదైనా కావచ్చు. గతంలో ప్రభుత్వము చెప్పినట్టు ఒక 6,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది కాబట్టి ఒక 5-6 వేల ఖాళీలు కావచ్చు డిఎస్సిలో అండ్ గురుకులాలలో ఒక 5,000 కావచ్చు, మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు. ఇవన్నీ కలిపి మనకు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు వీటినన్నిటినీ ఫిలప్ చేసేటువంటి భర్తీ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా అదే చెప్పింది. మార్చిలోపు మిగతా 40,000 ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పింది. సో మనం చేయవలసినటువంటి బిఎడ్ అభ్యర్థులు కావచ్చు, డిఎడ్ అభ్యర్థులు కావచ్చు, మనం చేయవలసిన ఎస్పెషల్లీ బిఎడ్ అభ్యర్థులు చేయవలసినటువంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి విషయం సబ్జెక్ట్ ఏంటంటే మనకు డిఎస్సి ద్వారా చాలా తక్కువ స్కూల్ అసిస్టెంట్కు మొత్తం కలిపితే కూడా 1000 పోస్టులు కూడా అంతకు 1000 వచ్చినా ఇంకా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అంత తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఏపీ గవర్నమెంట్ మనకు ఏ విధంగా అయితే ఏపీలో ఒకే నోటిఫికేషన్లో మన ఇచ్చిన నోటిఫికేషన్లో 16,000 పైచలకు ఇచ్చిన మెగా డిఎస్సిలో అక్కడ మోడల్ స్కూల్స్ పోస్టులను అండ్ గురుకులాలలో ఉన్నటువంటి ఖాళీలు వాటిని కూడా తీసుకొని ఒకేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బిఎడ్ ఒకసారి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, ఇంకోసారి గురుకులాకి ప్రిపేర్ అయ్యి, ఇంకొకసారి మోడల్ స్కూల్స్కు ఇలా ప్రిపేర్ కావాలంటే మీకు టైం అంతా ప్రిపేర్ కావడానికే సరిపోతుంది. కాబట్టి ఏదైనా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తే వాటి ద్వారానే ఒకే నోటిఫికేషన్ ద్వారా వీటిని అన్నిటిని భర్తీ చేస్తేనే బిఎడ్ అభ్యర్థులకు ఏదైనా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, యూజ్ అవుతుంది. కాబట్టి ఈ బిఎడ్ అభ్యర్థులు మీకు తోసిన మీకు ఉన్నటువంటి ఛానల్స్లో నెట్వర్క్ ద్వారా ఏదైనా కావచ్చు ఏపీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తుందో వాటికి అదే విధంగా మనకు అంటే డిఎస్సి ద్వారా మనకు తక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వాయిస్ని మీ యొక్క ఏదైతే మీరు ఉందో ఇది మోడల్ స్కూల్స్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ మోడల్ స్కూల్స్, గురుకులాలు అండ్ డిఎస్సిలో ఉన్నటువంటివన్నీ కలిపి ఒకేసారి 10 నుంచి ఒక 15,000 మధ్యలో మనకి వేస్తేనే మీకు బిఎడ్ అభ్యర్థులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ ఓన్లీ డిఎస్సిది వచ్చినా మీకు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ డిఎస్సిలో ఉన్నాయే 1000 పోస్టులు వస్తే ఆ 1000లో 33 డిస్ట్రిక్టులు, మళ్ళీ అందులో అన్ని సబ్జెక్టులు మీకు చేసుకుంటే డిస్ట్రిక్ట్ ఒకటి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు సీరియస్గా తీసుకోలేరు, ప్రిపేర్ కాలేరు. సో అది అంతా కూడా మీరు చేసిన ఇన్ని సంవత్సరాలు బిఎడ్ చేసి ఇన్ని సంవత్సరాలు టీచర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అది నాకు తెలుసు. కాబట్టి మీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో అధికారుల దృష్టికి కావచ్చు, ఎవరి నాయకుల దృష్టికి కావచ్చు, ఈ బిఎడ్ అభ్యర్థులన్నీ కూడా ఇవన్నీ ఒకేసారి బిఎడ్ అభ్యర్థులు మీకు ఉన్నటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకొని మోడల్ స్కూల్స్, గురుకులాలు అండ్ డిఎస్సి ఒకేసారి వేస్తే మాకు న్యాయం జరుగుతుందని మీరు అది చేయండి. అదేవిధంగా ఈ డిఎడ్ అభ్యర్థులకు
ఇప్పుడు ఉన్న 4000 కానీ 5000 కానీ ఖాళీలు వస్తే అందులో అగ్రభాగం మళ్ళా 5000 ఖాళీలు వస్తే అందులో సుమారుగా 4000 కూడా మీకు డిఎడ్ అభ్యర్థులకు హెచ్జిటి ఖాళీలే ఉన్నాయి. కాబట్టి ప్రతి డిస్టిక్ 70 నుంచి 100 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నోటిఫికేషన్లు గవర్నమెంట్ డిలే చేయదు, ఏకపక్షంగా కూడా చేయదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులతోటి కొంచెము బడ్జెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్థిక వనరులతోటి కావచ్చు, దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తుంది తప్ప నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఉండదు. సో మీరు అదే నెగిటివ్ దృక్పథం పెట్టుకొని దానిపైన నెగిటివ్గా పెట్టుకొని మీరు చదవకుండా ఉన్నట్లయితే ఒకవేళ తొందర వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఎక్కువ టైం అయితే ఉండదు, 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయలేరు, మళ్ళీ ఆ వచ్చిన నోటిఫికేషన్ కూడా వేస్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు 100కు 100% నోటిఫికేషన్లు వస్తాయి, అది టైం పడుతుండొచ్చు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపు మనకు వచ్చే మీరు ఒక టీచర్స్ స్కూళ్ళల్లో ఉండే విధంగా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే టీచర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, గ్రూప్స్ ఈ మూడింటిపైన ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. ఈ టీచర్ ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి మనకు డిఎస్సి లేట్ అవుతుంది. ఇవాళ గురుకులాలలో మోడల్ స్కూల్స్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో మనకు ఇంతకుముందు 2 నెలలు ప్రతి స్కూల్లో కాంట్రాక్ట్ బేస్డ్గా టీచర్లను తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి గురుకులాల్లో తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి 1000 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ పైన ప్రెషర్ పెడితే ఖచ్చితంగా గురుకులాలలో అండ్ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తుంది. అదేవిధంగా డిఎస్సి కూడా 100కు 100% ఇస్తుంది. సో సరే, చాలామంది అభ్యర్థులకు చెప్పిన దానికి మేము ఎక్కడైనా వేరే జాబ్ చూసుకోవాలన్నా సార్ అది అన్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. మీరు స్కూళ్ళల్లో పనిచేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. కానీ సబ్జెక్టు ఎవరికైతే లేని అభ్యర్థులు వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నట్లయితే మీరు సబ్జెక్టు నేర్చుకుంటారు. మీకున్న సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దొరికిన టైంని మీరు యూజ్ చేసుకోండి. సో ఎవరైతే సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. బాసరా ఇన్స్టిట్యూటు బిఎడ్ అభ్యర్థుల కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేసినాము. సో ఈ నెల 18వ తారీఖు మనం ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేసినాం, ఐఐబి. సో ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అంటే ఒకే ఫీజుతో స్కూల్ అసిస్టెంట్ అండ్ గురుకుల అండ్ మోడల్ స్కూల్స్ ఇంతకుముందు వీడియోలలో చెప్పినట్టే మనము ఏ ఒక్కటి ప్రిపేర్ అయినా కూడా ఎస్ఏ ఒక్కటే ప్రిపేర్ అయితే మీకు వేస్ట్, దానికి ఏనికి యూజ్ కాదు. ఎందుకంటే గురుకులాలలో మనం చాలా డెప్త్గా చెప్తాం. టీజీటీ అండ్ పీజీటీ స్థాయిలో చెప్పినట్లయితే ఈ గురుకుల బేస్ చేసుకొని చెప్తాం. దీన్ని బేస్ చేసుకుంటే మోడల్ స్కూల్స్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి మనం టీజీటీ పీజీటీ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఈ స్థాయిలో మనము సిలబస్ని కవర్ చేసినట్లయితే రేపు స్కూల్ అసిస్టెంట్ అయినా రావచ్చు, మోడల్ స్కూల్లో రావచ్చు, గురుకులాలలో కూడా వస్తుంది. సో బాసరా ఇన్స్టిట్యూట్ క్వాలిటీ నాణ్యత గురించి మీకు తెలిసిందే. గురుకుల ఉద్యోగం అంటే అది బాసరతోనే సాధ్యమవుతుంది. కాబట్టి సో స్టేట్ ఫేమ్ మెథడాలజీస్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ బాసరా ఇన్స్టిట్యూట్. సో మనం కంటెంట్ కూడా దాన్ని ప్లాన్డ్గా చేసుకొని కంటెంట్ జిఎస్ కావచ్చు, మెథడాలజీస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎందుకంటే ఓన్లీ తెలుగు మీడియం డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు నేను గతంలో చాలా వీడియోలు చెప్పినా, కేవలం మీరు తెలుగు మీడియం డిఎస్ఏ ప్రిపేర్ అవుతామంటే లాస్ట్కి వచ్చే వరకు 1-2 పోస్టులు ఉంటాయి. మీరు అప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో చదవలేరు కూడా. కాబట్టి ఇప్పుడే ముందస్తు టైం ఉంది. ఈ టైంని మీకు దీనిగా గురుకులాలు అండ్ మోడల్ స్కూల్స్ కూడా ప్రిపేర్ కావడానికి ఇది చాలా ఉపయోగపడే టైము. ఎవరైతే ఎస్పెషల్లీ తెలుగు మీడియం ఇంగ్లీష్ అంటే భయం ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని మీకు ఒక పాజిటివ్గా దాన్ని తీసుకొని చేసినట్లయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కాబట్టి మనకు ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఒక కంటెంట్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ కంటెంట్ స్టేట్ ఫేమ్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఫ్యాకల్టీ బాసరాలో ఉంటుంది. కాబట్టి ఒక 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ ఐఐబి బ్యాచ్కి 1 year ఇస్తాము, కానీ మనము 6 monthsలో బ్యాచెస్ క్లోజ్ చేస్తాము. ఈ 6 నెలలు మీరు కష్టపడ్డట్టయితే, ఈ 6 నెలలు కష్టపడితే ఈ 6 నెలల లోపు నోటిఫికేషన్ 100కు 100% వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎందుకంటే గురుకులాల మోడల్ స్కూల్లోనే ఎక్కువ ఖాళీలు ఉంటాయి. నాకు సుమారుగా మనకు ఈ బిఎడ్ అభ్యర్థులకు ఇందులో వస్తే ఒక 1000 పోస్టుల కంటే ఎక్కువ వచ్చే అవకాశమే లేదు. ప్రస్తుత
ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే స్కూళ్ళల్లో అందరూ కూడా గురుకులాలలోకి వెళ్ళిపోతారు. హై స్కూల్లో ఎక్కడా స్ట్రెంత్ లేదు. హైదరాబాదు, రంగారెడ్డి డిస్టిక్ ఈ సరౌండింగ్స్ తప్ప, చాలా కొన్ని మహబూబ్నగర్ డిస్టిక్ లాంటివి తప్ప చాలా డిస్టిక్లలో హై స్కూల్లో స్టూడెంట్స్ లేరు. కాబట్టి ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. రెండవది, గురుకులాలలో ప్రతి స్కూల్లో కూడా చాలా స్ట్రెంత్ ఉంది. కాబట్టి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడనే గవర్నమెంట్ కూడా వాటిని పైన దృష్టి పెట్టి ఫిల్ చేస్తుంది. కాబట్టి సో మీరు స్కూల్ అసిస్టెంటే అని అనుకునే అభ్యర్థులు మీరు కొంచెం మైండ్ చేంజ్ చేసుకొని గురుకుల అండ్ మోడల్ స్కూల్ అసిస్టెంట్ వస్తే, నీకు స్కూల్ అసిస్టెంట్ వస్తే స్కూల్ అసిస్టెంట్కే వెళ్ళండి. కాబట్టి ఈ మూడు కూడా మీ యొక్క ప్రయత్నం ఏంటంటే ఇవన్నీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే ఈ బీఎడ్ డిఎడ్ అభ్యర్థులు, ఎస్పెషల్లీ బీఎడ్ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. ఒకేసారి ప్రతిసారి ప్రిపేర్ కాకుండా ఒకసారి ప్రిపేర్ అయితే వస్తే జాబ్కి వెళ్తారు, లేదంటే ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కన్నా వెళ్తారు. సంవత్సరాలు వెయిట్ చేసుకుంటూ అక్కడ జాబ్ చేసుకోకుండా ఇక్కడ సరిగా ప్రిపేర్ కాకుండా టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. సో గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇది ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు కూడా యూజ్ అవుతుంది. సో రెండవది, డిఎడ్ అభ్యర్థులకు ఎప్పుడు డిఎస్సి వేసినా డిఎస్సి కంపల్సరీ వేస్తారు. డిఎస్సి వేయకుండా ఉండదు గవర్నమెంట్. లేకున్నా ఎన్ని పోస్టులు ఉన్నా కూడా 4, 5, 6 ఎన్నో పోస్టులు అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఆ ఇస్తే అగ్రభాగం దాంట్లో ఎస్జిటీలే ఉంటాయి. ప్రతి జిల్లా కూడా 70 నుంచి 100 కావచ్చు, పైచీలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే డిఎడ్ అభ్యర్థులు కూడా లాస్ట్ టైం మంచి అవకాశం ఉంది, అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రిపేర్ కాండి. అందులో మ్యాథ్స్, ఇంగ్లీషు, మెథడ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెడితే మీకు వచ్చే నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడానికి చాలా ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. బాసరా.